చెప్తే పుట్టేది ప్రేమ కాదు. మద్రాస్ ఇద్దరు తీసుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది, ఆయన తీసుకున్నాడంటే ఈ పాటలు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పని, లేకుంటే ఆయన కొంచెం దూరం ఉంటాడు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ప్రేమ 10 మంది చెప్తే పుట్టేది ప్రేమ కాదు. 100 మంది జనం ఉన్నా అందులో మనం ప్రేమించే వాళ్ళు ఉంటే ఆ ఒక్కరికి మాత్రమే మన ప్రేమ అర్థం కావాలి. ఫెంటాస్టిక్. ఫస్ట్లో కింద ట్యాగ్ లైన్ పెట్టారు, ఫుల్ సిగ్నల్స్ అంట. మామూలు 1-2 సిగ్నల్స్ ఉంటేనే తట్టుకోలేము, ఫుల్ సిగ్నల్స్ ఉంటే ఇంకెంత రేంజ్లో ఉంటుందో మనకు అర్థమవుతుంది. అక్కడ ఆల్రెడీ మనం ట్రైలర్స్ చూసాం, సాంగ్స్ చూసాం, ఫుల్ ఎటు చూసినా కిస్సులు కానీ కమర్షియల్. ఇవాళ యూత్కి ఏం కావాలో 10 అడిగితే వీళ్ళు 100 ఇచ్చినట్టుంది. ఎటు చూసినా ఆ కమర్షియల్. ఇవాళ యూత్ ఒక బస్ స్టాప్ కానీ ఒక ఈ రోజుల్లో కానీ ఇవాళ యూత్ ఏ సినిమాలకు ఎగబడుతున్నారో, యూత్కి ఏమేం కావాలో అన్నీ కలగలిపి మొత్తం తీసుకొచ్చి ఫస్ట్ లవ్లో పెట్టేశారు. ఇంకా యూత్ ఇంకెక్కడ ఆగుద్ది ఇంత ఇదిలో ఉండగా. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. బంగారం నువ్వేనమ్మా, అందిస్తా అందాలన్నీ భామా భామా. మీరన్నట్టు యూత్ మొత్తం ప్రేమని కామంతో చూస్తుంటే ఈ పాటికి ఇండియా జనాభా 2 తెలుసా? నచ్చకపోతే దేవుణ్ణైనా మార్చేస్తాను. అంబటి గోపి ఈజ్ అ వెరీ గ్రేట్ టెక్నీషియన్ అండి. నా మూవీ మెంటల్ కృష్ణ తర్వాత నా దగ్గరికి త్రూ సంబడి అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి, సార్ మీ గురించి విన్నాను, నేను ఒక స్టోరీ చెప్తానని చెప్పాడు. సో అదే ఈ మూవీ స్టోరీ అప్పుడు నాకు చెప్తాం జరిగిందండి. ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అండి, ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ టెక్నీషియన్. డెఫినెట్గా ఈ మూవీ తర్వాత చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నిర్మాతలు గోపి డేట్స్ గురించి, గోపి యొక్క కాల్ షీట్స్ గురించి డెఫినెట్గా వెయిట్ చేస్తారు, చూస్తూ ఉండండి. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. సో బసిరెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా పాటలు బాగుంటేనే తీసుకుంటాను అదేం లేదండి. దీంట్లో సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ జనరల్లీ ఐ ట్రై మై బెస్ట్ టు హెల్ప్. చిన్న సినిమాలు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు చేతనైనంతగా హెల్ప్ చేస్తుంటాను. సో ఆ విషయంలో సార్ స్టేట్మెంట్ ఖండిస్తున్నాను. సో సెకండ్ పాయింట్ ఏంటంటే అంబటి గోపి గారికి నా అభినందనలు. చాలా ప్లానింగ్తో చేశారని, ఎందుకంటే సినిమాటోగ్రఫర్ రాఘవ నా 3 సినిమాలకు కెమెరామెన్ అసిస్టెంట్గా వర్క్ చేశారు. సో షూర్గా బాగుంటుంది తను చెప్పాడు నాతోని. అండ్ జీవన్ థామస్ గారి సంగీతం యమగోళ మళ్ళీ మొదలైంది అని మధుర ద్వారానే రిలీజ్ చేసాము. ఇట్ రియల్లీ డిడ్ వెల్. సో ఈ మూవీ మ్యూజిక్ కూడా బాగా చేయాలని ఆశిస్తూ మళ్ళీ టీం అందరికి కూడా నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. 10 మంది చెప్తే పుట్టేది ప్రేమ కాదు. 100 మంది జనం ఉన్నా అందులో మనం ప్రేమించే వాళ్ళు ఉంటే ఆ ఒక్కరికి మాత్రమే మన ప్రేమ అర్థం కావాలి. సినిమా ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు, గోపి గారు నాకు ఫ్రెండ్స్ అండి. చాలా అంటే ఒక 1-2 months బ్యాక్ మూవీ చేసాము. దాన్ని రషెస్ చూపించారు. అప్పటి నుంచి నేను నాకు తోచిన కొన్ని సలహాలు ఇవ్వడం, దాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ సినిమా
గోపి నాకు చాలా 10 years నుంచి నాకు ఇండస్ట్రీలో రచయితగా చాలా రకాల ఎన్నో కథలు వినడం, నేను చేయాలని అంటూ ఉంటాడు. కొన్ని కథలు ఈ సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ కూడా పిలిచారు, తర్వాత కలవలేదు. మళ్ళీ సినిమా మొత్తం అయిపోయినా కలుస్తా అన్నారు. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ప్రేమ కొత్త కోణం, ప్రేమలో అన్ని రకాలుగా చాలామంది చూపించారు. బట్ చాలా సీక్రెట్ లవ్ అంటే నిజమైన ప్రేమకి నిర్వచనంగా ఈ సినిమా తను చేశాడు. చాలా పొయిటిక్గా ఉంటుంది మూవీ. ఆల్ సాంగ్స్ చాలా బాగున్నాయి. అలాగే హీరో మహి అతను చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు అతను చైల్డ్ ఆర్టిస్ట్గా చూసాం మనం. మొన్ననే అతను ఈ సినిమా క్లిప్పింగ్స్ ఇవన్నీ చూశాను. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా వాళ్ళిద్దరు చాలా కొత్త హీరోయిన్ కదండి, చాలా ఎక్స్పీరియన్స్గా చాలా సూపర్గా చేసినట్టుగా ఉంది సినిమాలో. ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ తన గురించి చెప్పాలంటే తను తమిళ్లో ఒక షార్ట్ ఫిలిం చేశారు అనమాట. అది కూడా చూపించాడు. ఫ్యూచర్లో బోత్ లాంగ్వేజెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో అయ్యే అవకాశం ఉంది తనకి. గోపికి కూడా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఫ్యూచర్ బాగా జరగాలని, అలాగే ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి, చరణ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఒక మనసు నాదైంది, ఒక ప్రేమ మొదలైంది, ఒక జన్మకే చాలని వరము ఇమ్మంది. ఒక చూపులను తాకింది, ఒక మాటని చెప్పింది, ఒక జన్మకే చాలని వరము